అందరికీ నమస్కారం. రావి చెట్టు బెరడుతో ఆనెలు పులిపిల్లకి చక్కటి ఔషధం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. పులిపిర్లు, ఆనెలు ఎక్కువ మందిని వేధిస్తూ రకరకాల ఇక్కట్లకు, ఇబ్బందులకు గురి చేసేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య. పులిపిర్ల సమస్య గురించి చెప్పుకోవాలంటే తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా పులిపిర్లు రావచ్చు. అదేవిధంగా అత్యంత తక్కువ ప్రమాణం అంటే ఇంచుమించు వరి గింజ లేదా గోధుమ గింజ ప్రమాణము అంతకంటే తక్కువ, లేకపోతే ఈ యొక్క తిల అంటే నువ్వుల గింజ ప్రమాణం నుంచి దాదాపు కుంకుడి గింజ ప్రమాణం వరకు కూడా మరి ఈ పులిపిర్లు రావచ్చు అనమాట. ఈ పులిపిర్లు సర్వసాధారణంగా నలుపుగా ఉండవచ్చు, నలుపు గోధుమ మిశ్రిత వర్ణం ఉండవచ్చు, నలుపు ఎరుపు కరుపు కలిసినటువంటి మిశ్రిత వర్ణం ఉండొచ్చు. ముఖం మీద ఉండొచ్చు, తర్వాత కాళ్ళ మీద ఉండొచ్చు, చేతుల మీద ఉండొచ్చు, ఏ భాగంలో అయినా పులిపిర్లు రావచ్చు అనమాట. ఈ పులిపిర్లు అనేటువంటి సమస్య ఒక రకమైనటువంటి వైరస్ వల్ల కలిగేటువంటి కంటేజియస్ డిసీజ్ అనమాట. ఈ పులిపిర్లలో ఉన్నటువంటి ఆ యొక్క రసి చర్మ భాగంలో ఎక్కడైనా తగినట్లయితే ఆ యొక్క ప్రభావం చేత మిగతా చర్మం మీద రావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకు కూడా ఆ యొక్క రసి తగినట్లయితే వాళ్ళకు కూడా పులిపిర్లు వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ పులిపిర్లు నిజంగా చెప్పాలంటే 99% వరకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగనియదు, కానీ టచ్ చేసినప్పుడు కొంచెం అసౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. చాలా 1% మందిలో కానీ 1% మందిలోనే కొంచెం ఇబ్బందిగా పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పులిపిర్లు వచ్చేందుకు ప్రధానమైన కారణం వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం. ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి లేకపోతే ఇమ్యూనిటీ పవర్ లేదా రెసిస్టెన్స్ పవర్ అనేటువంటి పరిస్థితి తక్కువగా ఉంటుందో వాళ్ళకే ఈ పులిపిర్లు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. వయస్సుతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికీ వచ్చేటువంటి సర్వసాధారణటువంటి సమస్య ఈ యొక్క పులిపిర్ల సమస్య. అట్లే ఆనెలు సర్వసాధారణంగా ఎక్కువగా కాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చేతులకు కూడా, అరిచేతులకు కూడా వస్తుంటాయి అన్నమాట. కాబట్టి అరిచేతులకు, అరికాళ్ళకు ఆనెలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ ఆనెలు వచ్చినప్పుడు మరి చేతులతో పనిచేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా నడవాలన్నా, వాళ్ళు మరి ఏదైనా మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా, పరిగెత్తాలన్నా, ఇలాంటి వాటికి ఏదైనా పని చేసుకోవాలని కూడా చాలా అసౌకర్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి ఆనెల ప్రభావం చేత నొప్పి, పోటు, మంట, సలుపు ఇలాంటివి కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులు, ఇలాంటి వాళ్ళల్లో ఈ సమస్య వస్తే మరీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి ఈ పులిపిర్లు, ఆనెలు వంశపారంపర్యంగా వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ పులిపిర్లు అదేవిధంగా ఆనెలు సమస్య తగ్గేందుకు రావి చెట్టు బెరడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి రావి చెట్టు సంవత్సరం అంతా మనకు దొరికేటువంటి మహా ఔషధి వృక్షం. గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట దొరుకుతుంది. ఈ రావి చెట్టుని యొక్క బెరడును సేకరించేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి బాగా ఎండబెట్టేసేసి బాగా ఎండిపోయిన తర్వాత కాల్ చేసేసి తెల్లటి బూడిదలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఆ విధంగా బూడిద అయిన తర్వాత బూడిదను చల్లార్చిన తర్వాత జలించడం వల్ల బ్రహ్మాండమైనటువంటి రావి చెట్టు బెరడు యొక్క భస్మం తయారైపోతుంది అన్నమాట, లేదా బూడిద తయారైపోతుంది. ఆ బూడిద ఎంత తీసుకుంటారో ఆ బూడిదకు సమానంగా కొత్త సున్నం కూడా మనకు సంవత్సరం అంతా దొరుకుతుంది అనమాట. ఆ కొత్త సున్నాన్ని కూడా కలిపేసేయాలన్నమాట. ఈ రెండు సమావుగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ, సమస్య మరీ తీవ్రంగా అంటే రోజు 2 సార్లు కానీ తగినంత ఆ యొక్క పదార్థాన్ని తీసుకొని తగినంత వెన్న లేదా తగినంత కొబ్బరి నూనె, ఈ రెండింటిలో ఏది ఉంటే అదనమాట కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ తయారైపోతుంది అనమాట, లేపన ద్రవ్యం తయారైపోతుంది అనమాట. ఆ విధంగా తయారైనటువంటి ఈ యొక్క క్రీమ్ని పులిపిర్లు ఉన్నటువంటి ప్రాంతంలో పులిపిరి ఎక్కడైతే మొదలైందో ఆ భాగంలో అప్లై చేసి పులిపిరి పై భాగంలో కూడా అప్లై చేసేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా, సత్వరమే, శీఘ్రంగా ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, రసాయన గుణాలు ఆ పులిపిరిలో కారణభూతమైనటువంటి వైరస్ను తుదముట్టించి ఆ వైరస్ ఆ భాగంలో లేకుండా కంప్లీట్గా నిర్మూలించేందుకు సహకారిగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి క్రమక్రమంగా ఆ భాగం అంతా నల్లబడిపోయేసేసి ఊడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంటే పులిపిరి ఆ భాగం నుంచి ఊడిపోతుంది అనమాట. కొంతమందిలో మాత్రము మరి ఆ పులిపిరి ఊడిపోయినటువంటి భాగంలో కాస్త కొద్దిగా ఎర్రగా కావడం కానీ, కొద్దిగా మంటలాగా, పుండులాగా ఏదైనా అనిపించినట్లయితే మరి తేనె, అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి పసుపు కలిపి కానీ, స్వచ్ఛమైనటువంటి తేనె మాత్రమే అప్లై చేసినప్పటికీ ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట. మరి ఈ యొక్క పులిపిర్ల సమస్య లేకపోతే ఆనెల సమస్య కూడా ఇదే పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలన్నమాట. సర్వసాధారణంగా ఈ యొక్క సమస్యల్లో రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధం
ఔషధాన్ని వాడుకొని సమస్య తగ్గిన తర్వాత మళ్ళీ రోజు ఒక్కసారి వాడేసేసి సమస్య పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఆపేస్తే సరిపోతుంది అనమాట. ఈ యొక్క ఔషధాన్ని వాడుకునేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పులిపిర్లు కంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల ఒక్కొక్కసారి ఆ సున్నము ఇలాంటిది కట్టబడడం వల్ల ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా కంటికి మరీ దగ్గరగా ఈ పులిపిర్లు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క ఔషధాన్ని వైద్యుల నిర్ణయం మేరకే వాడుకోవాల్సి ఉంటుంది. వైద్యుల పర్యవేక్షణలు వాడుకోవడం మంచిది. అట్లే కాకుండా ఈ పులిపిర్లు, అదేవిధంగా ఈ యొక్క ఆనెలు ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం వైద్యుల సలహా మేరకే వాడుకోవాలన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా, నిరపాయకరంగా కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని పులిపిర్లు, ఆనెలు ఈ 2 సమస్యలు తగ్గించేందుకు మనం తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.